అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో మనకి ఇంకొక కొన్ని రోజుల్లో శ్రావణ మాసం అనేది వచ్చేస్తుంది కదండి. అయితే వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి ఎటువంటి నైవేద్యాలు అనేవి నివేదించాలి, అలాగే అసలు అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు ఏమిటి, ఎన్ని రకాల నైవేద్యాలను సమర్పించాలి, అమ్మవారికి ఏ నైవేద్యంను నివేదించడం వలన అమ్మవారి కరుణా కటాక్షము చల్లని చూపు మన మీద ఉంటుంది, ఇలా అనేక సందేహాలతోటి అడావిడి పడుతూ ఉంటాం కదండి. అయితే మనం ఎన్ని రకాల నైవేద్యాలు అనేవి చేసినా మనం చేసినది అమ్మవారికి ఇష్టమైనది, మనం కోరిక నెరవేరేలాగా ఉండాలి మనం చేసేటువంటి నైవేద్యాలు అనేవి. అయితే అసలు ఇప్పుడు అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలని మనం కనుక సమర్పిస్తే మన కోరికలు అనేవి నెరవేరుతాయి అనే పూర్తి విషయాల గురించి ఇప్పుడు నేను ఈ వీడియోలో తెలియజేస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది క్లియర్గా తెలుస్తుంది. మార్కండేయ పురాణ ప్రకారము పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజుని వరలక్ష్మి వ్రతంని చేసుకోవాలి. ఆ రోజుని భృగు మహర్షికి ఆయన భార్య ఖ్యాతికి లక్ష్మీదేవి జన్మించింది. భృగు మహర్షి తల్లి, నీవు శ్రావణ మాసంలో జన్మించావు కావున నిన్ను వరలక్ష్మి అని పిలుచుకుంటాము అని చెప్తారు. అంతేకాకుండా నాకు వరం ఇచ్చి నువ్వు పుట్టావు కనుక తల్లి నీకు ఇష్టమైనటువంటి నైవేద్యాలు ఏమిటి, ఏ వస్తువులను నీకు నైవేద్యంగా సమర్పించాలి అని అడగగా ఆ తల్లే స్వయంగా వరలక్ష్మీదేవి భృగు మహర్షికి తెలియచేసినటువంటి అంశాలని నేను ఇక్కడ మీతో తెలియచేస్తున్నానండి. అమ్మవారికి పంచ అన్నములు అంటే చాలా ఇష్టము. ఇప్పుడు పంచ అన్నములు ఏమిటో తెలుసుకుందాము. ముందుగా మొదటిది క్షీర అన్నం అండి. దీనిని చిక్కటి ఆవు పాలతోటి చేయాలి. నీళ్ళని అసలు కలపకూడదు. చేసేటప్పుడు ఎంతవరకు వీలైతే మీకు అంతవరకు ఆవు పాలతోటే చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు ఒకవేళ ఆవు పాలు దొరకని పక్షంలో అప్పుడు గేదె పాలతోటి చేయడానికి ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు ఆవు పాలను మాత్రమే ఉపయోగించండి. క్షీర అన్నం తయారు చేసేటప్పుడు ఆ పాలను 3 సార్లు పొంగించడము చాలా మంచిది. అలా పొంగించేటప్పుడు ఆ ఇంటి ఇల్లాలు మా ఇంట్లో ఉన్నటువంటి కష్టాలు బాధలని తొలగించి సర్వసుఖాలను ఇవ్వు తల్లి అని ప్రార్థించాలి. అమ్మవారికి ఇష్టమైనటువంటి క్షీర అన్నంను నివేదన చేయడం వలన మనకి కలిగేటువంటి ఫలితాలు వచ్చేసి విద్యా అభివృద్ధి జరుగుతుంది, ఉన్నత పదవులు లభిస్తాయి, ఇంటి ఇల్లాలు ఆరోగ్యవంతురాలుగా ఉండి ఇంటిని చూసుకునేటువంటి శక్తి సామర్థ్యము కలుగుతుంది. ఇన్ని లాభాలు ఉన్నటువంటి ఈ క్షీర అన్నం ఒక్కటైనా కానీ వరలక్ష్మీదేవికి నివేదించాలి. రెండో నైవేద్యం వచ్చేసి దద్దోజనం. ఈ దద్దోజనం అమ్మవారికి నివేదించడం వలన సంపదలు బాగా వస్తాయి. దీనిని పెరుగు అన్నంలో కమ్మని తాలింపు అనేది వేసి పెరుగు అన్నంలో వేయాలండి. మూడో నైవేద్యం పులిహోర. దీనినే హరిద్రాన్నం అని కూడా అంటారు. దీనిని నివేదించడం వలన సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. పుత్ర సంతానం కావాలి అనుకునేవారు కూడా దీనిని నివేదించవచ్చు. అలాగే దీనిని నివేదించడం వలన అమ్మవారికి భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది కలుగుతుంది. నాలుగో నైవేద్యం పులగ అన్నం అండి. ఈ పులగన్నంని నివేదించడం వలన కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి. అంతేకాకుండా వంశాభివృద్ధి కూడా జరుగుతుంది. ఐదో నైవేద్యం వచ్చేసి గూడ అన్నం. దీనిని అమ్మవారికి నివేదించడం వలన కుటుంబం మొత్తము ఆరోగ్యంతో సుఖ సంతోషాలతోటి అష్టైశ్వర్యాలతోటి చక్కగా ఇల్లంతా కలకల్లాడుతూ ఉంటారు. ఇప్పుడు పంచ అన్నములు ఏమిటో తెలుసుకున్నాం కదండి. అలాగే ముఖ్యంగా స్త్రీలందరూ కోరుకునేది అఖండ సౌభాగ్యము. ఇది మెండుగా పొందాలి అంటే తప్పకుండా స్త్రీలు శనగలను నివేదన చేయడం వలన స్త్రీలకు అఖండ సౌభాగ్యం అనేది మెండుగా ఉంటుంది. అయితే ఈ శనగలని రాత్రిపూట స్నానం చేసిన తర్వాత నానబెట్టుకోవాలి. మనకి ఈ శనగలు వచ్చేసి 2 రకాలు ఉంటాయండి. కానీ మీరు మాత్రం తప్పకుండా నల్ల శనగలు అంటే కొమ్ము శనగలు అంటారు, వీటిని మాత్రమే లక్ష్మీ పూజకు ఉపయోగించాలి. ఇవి మాత్రమే లక్ష్మీ పూజకు శ్రేయస్సుకరం. ఇప్పుడు ఆరో నైవేద్యం వచ్చేసి పాల మీగడ అండి. చిక్కటి పాలు కాచిన తర్వాత మనకి పాల మీద ఈ పాల మీగడ అనేది వస్తూ ఉంటుంది. దానిని తీసుకొని దానికి కొంచెం పంచదార అనేది కలిపి అమ్మవారికి నివేదన చేయడం వలన ధనకటాక్షం అనేది కలుగుతుంది. ఇప్పుడు ఫలాల గురించి తెలుసుకుందామండి. ముందుగా దామిడి ఫలం అంటే దానిమ్మకాయ, అలాగే అరటికాయ,
అలాగే నారీకేలము లేదా కొబ్బరి బొండాము అంటే కొబ్బరికాయ కానీ కొబ్బరి బొండాం కానీ వీలైతే ఏదైనా ఒకటిని నివేదన చేయండి. ఈ ఫలాన్ని నివేదించడం వలన అమ్మవారికి ఎవరైతే సంతానం కావాలని కోరుకుంటున్నారో వారి గర్భంలో కూడా పండంటి బిడ్డ అనేది కలిగి చక్కగా కేరింతలతో గలగలా ఆడుకుంటుంది అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయండి. సో ఇదండి వరలక్ష్మీదేవి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి నైవేద్యాలకు సంబంధించినటువంటి సమాచారం అనేది. ఇది పురాణాలలో శాస్త్రాల్లో తెలియజేసినటువంటి సమాచారంనే నేను ఇక్కడ మీతో తెలియజేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే, నేను తెలియజేసినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఉపయోగపడుతున్నట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నానండి. ఇంకో మంచి కంటెంట్ తోటి ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ. ఓం శ్రీమాత్రే నమః.